ఒక్క నిమిషం బాలరాజు గారు, ఇది ముఖ్యమంత్రి, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులు లేదా వాళ్ళంతా చెప్తే చేసే పని కాదు. కొంతమంది ఆఫీసర్లు అత్యుత్సాహంతో ప్రభుత్వం మెప్పు కోసం చేస్తానని చెప్పి హానరబుల్ హైకోర్టు, అసలు మనం గొప్పండి, ఒక గొప్ప జడ్జి ఆయన, ఎవరైతే మాట్లాడారో వారి పేరు ఉటంకించడం కరెక్ట్ కాదు, కానీ హైకోర్టులో మంచి జడ్జిగా పేరు తెచ్చుకున్నారు, మంచి మానవతావాదిగా పేరు తెచ్చుకున్నారు. వారి కోర్టులో ఈ కేసు రావడం అనేది చాలా మంచి శుభ పరిణామం. రేపు మంచి ఆర్డర్స్ ఇస్తారని, ఇంప్లిమెంట్ చేసి ఆర్డర్స్ ఇస్తారని, ప్రభుత్వం తప్పకుండా అమలు పరుస్తుందని కూడా ఆశిద్దాం సార్. అయితే వారు చెప్పింది ఒకటే, హైడ్రా ఏర్పాటు చేయడం కరెక్టే, కానీ వాళ్ళు పనిచేసే విధానం మీద మాత్రమే కొంత డౌట్ ఉందన్నారు. మీరు చెప్పినట్టుగా కేసీఆర్ గారు చెప్పినట్టుగా అక్రమాలు కూడా మనం ఆమోదించొద్దు. కానీ ఒకటి మాత్రం మా ఛానల్ గర్వపడుతుంది ఏంటంటే, మేము పెట్టిన జనతా గ్యారేజ్ మొన్న ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా బాలకోటే గారు మాట్లాడుతూ జనతా గ్యారేజ్ అని 2-3 సార్లు అన్నారు. మీరు అలాగే ఉండాలన్నారు. బాలరాజు గారు కూడా జనతా గ్యారేజ్ మరి టీఆర్ఎస్ భవన్ నుంచి కూడా ప్రారంభిస్తామని చెప్పారు. నిజంగా ప్రౌడ్ ఆఫ్ యూ సార్. తప్పకుండా ఉంటాం, పేదల పక్షానే ఉంటాం, పేదల గురించే మాట్లాడతాం, బడుగు బలహీన వర్గాలని డెఫినెట్గా డిబేట్లో ఉండేలాగా చేస్తాం, వాయిస్లెస్ పీపుల్కి వాయిస్గా ఉంటాం, ప్రజల సమస్యల్ని నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, తప్పు చేసిన అధికారులను కడిగి పారేస్తాం. ముఖ్యంగా ఎవరైతే అక్రమంగా కట్టారో, 1000 కోట్లు సంపాదించారో, మోసాలకి తెగబడ్డారో, ఎవరికైతే ఎన్ని కేసులు ఎవరి మీద ఉన్నాయో ఒక 2 రోజుల తర్వాత అదే పని జనతా గ్యారేజ్ అంటేనే అది కడిగి పారేస్తాం. ఎవరేమన్నా మాట్లాడుకోనివ్వండి. ఒక చిన్న బ్రేక్ తర్వాత చర్చను కొనసాగిద్దాం.